అందరికీ నమస్కారం. నేను మీ కొర్వి వినయ్ కుమార్. తెలంగాణలో కాంగ్రెస్ వ్యూహాలు ఎలా ఉన్నాయి? అవి కాంగ్రెస్ పార్టీకి లాభం చేకూరేలా ఉన్నాయా, లేదంటే ప్రతిపక్షాలకు లాభం చేకూరేలా ఉన్నాయా? ఒకసారి చూద్దాం. మొన్న డిసెంబర్ లో జరిగినటువంటి తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించింది. అయితే ఆ విజయం బోటాబోటీ విజయం మాత్రమే. దీంతో కాంగ్రెస్ పార్టీ తమ స్థిరత్వమైనటువంటి ప్రభుత్వం కోసం ఇతర పార్టీల ఎమ్మెల్యేలను చేర్చుకుంటుంది. అయితే ఏ పార్టీకి చెందినటువంటి ఎమ్మెల్యేలను చేర్చుకుంటుంది? తెలంగాణ అసెంబ్లీలో రెండవ అతిపెద్ద పార్టీగా ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలను తమ పార్టీలోకి చేర్చుకుంటుంది కాంగ్రెస్ పార్టీ. నిజానికి కాంగ్రెస్ పార్టీకి మొన్న తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో 64 మంది ఎమ్మెల్యేలు మాత్రమే గెలిచారు. ఒక సిపిఐ ఎమ్మెల్యేతో కలుపుకొని మొత్తం 65 మంది సభ్యుల బలం ఈ ప్రభుత్వానికి ఉంది. అయితే మొన్న పార్లమెంట్ ఎన్నికలతో పాటు సికింద్రాబాద్ కంటోన్మెంట్ స్థానానికి కూడా ఎన్నికలు జరిగాయి. ఆ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలిచింది. దీంతో ఈ ప్రభుత్వం యొక్క బలం 66కు చేరింది. అయితే 66 మంది సభ్యుల బలం ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఆ తర్వాత ఇద్దరిని కాంగ్రెస్ పార్టీలోకి చేర్చుకుంది. మొదట దానం నాగేందర్ ను, ఆ తర్వాత కడియం శ్రీహరిని చేర్చుకుంది. అయితే బీఆర్ఎస్ పార్టీనే కాంగ్రెస్ పార్టీ ఎందుకు టార్గెట్ చేసింది అంటే, రెండవ అతిపెద్ద పార్టీగా ఉన్నటువంటి బీఆర్ఎస్ ను బలహీనపరచడమే కాంగ్రెస్ పార్టీ యొక్క వ్యూహం. తమ ప్రభుత్వాన్ని సుస్థిరపరచుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీలో గ్రూపులు ఎక్కువ, తగాదాలు ఎక్కువ, ఎప్పుడు ఎవరు ఈ ప్రభుత్వాన్ని చీలుస్తారో తెలీదు. అందువల్లనే ముందు జాగ్రత్తగా బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలను తమ పార్టీలోకి చేర్చుకుంటుంది కాంగ్రెస్ పార్టీ. అయితే బీజేపీని ఎందుకు టార్గెట్ చేయట్లేదు అంటే, ఒకవేళ టార్గెట్ చేసినా కూడా అక్కడ కేవలం 8 మంది ఎమ్మెల్యేలే ఉన్నారు. ఒకవేళ టార్గెట్ చేసినా కూడా ఒకరో ఇద్దరో వచ్చినా కూడా దానివల్ల బీజేపీకి వచ్చే నష్టం కూడా ఏమీ లేదు. కనుక బీఆర్ఎస్ పార్టీనే కాంగ్రెస్ పార్టీ టార్గెట్ చేస్తుంది. కానీ లోక్సభ ఎన్నికలకు వచ్చేసరికి సీన్ అంతా మారిపోయింది. బీఆర్ఎస్ పార్టీ బలహీన పడడంతో ఓటర్లందరూ కూడా బీజేపీ వైపు చూశారు. దీంతో కాంగ్రెస్ పార్టీకి 40% ఓటింగ్ పర్సెంటేజ్ రాగా బీజేపీకి 35% ఓటింగ్ పర్సెంటేజ్ వచ్చింది. ఇద్దరు చెరి సమానంగా 8 స్థానాల్లో విజయం సాధించారు. ఒకటి ఎంఐఎం పార్టీ విజయం సాధించింది. దీంతో లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ కు ప్రత్యామ్నాయంగా బీజేపీ ఎదిగింది. నిజానికి కాంగ్రెస్ లోకి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు వెళ్తున్నప్పటికీ కూడా ఓటర్లు మాత్రం లోక్సభ ఎన్నికల్లో బీజేపీ వైపే చూశారని చెప్పుకోవాలి. దీనికి కారణాలు ఏంటి అంటే, బీఆర్ఎస్ బలహీన పడినంత మాత్రాన ఆ ఓటర్లందరూ కాంగ్రెస్ వైపుకి వెళ్లాల్సిన అవసరం లేదు. ఆ స్థానాన్ని బీజేపీతో భర్తీ చేస్తున్నారు ఓటర్లు. దీంతో తెలంగాణలో ప్రత్యామ్నాయ శక్తిగా బీజేపీ ఎదిగింది. నిజానికి కాంగ్రెస్ కు ముందు నొయ్యి వెనుక గొయ్యి అనే పరిస్థితి ఏర్పడింది. ఒకవేళ బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలను చేర్చుకోకపోతే కాంగ్రెస్ పార్టీలో చీలిక వచ్చి ప్రభుత్వం పడిపోయే అవకాశాలు ఉన్నాయి. కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను చేర్చుకుంటే ఇక్కడ ప్రత్యామ్నాయంగా బీజేపీ బలమైన శక్తిగా ఎదుగుతుంది. ప్రస్తుతం తెలంగాణ కాంగ్రెస్ నాయకులు తెలంగాణ టు ఢిల్లీ, ఢిల్లీ టు తెలంగాణ టూర్లు వేస్తున్నారు. దీనికి ప్రధాన కారణం వారు ఏం చెప్తున్నారంటే, కొత్తగా ఏర్పడినటువంటి బీజేపీ ప్రభుత్వానికి తెలంగాణకు నిధులు కేటాయించాలని కోరుతూ తాము ఢిల్లీకి వెళ్తున్నామని కాంగ్రెస్ పార్టీ నాయకులు చెప్తున్నప్పటికీ కూడా వారు నిజానికి ఢిల్లీ వెళ్తుంది ఎందుకు అంటే, మంత్రివర్గ విస్తరణ, పిసిసి పదవి కోసం. చాలా మంది నాయకులు తమ అన్యాయులకు మంత్రి పదవులు దక్కించుకోవాలని, తమ అన్యాయులకు పిసిసి పదవి దక్కించుకోవాలని వారు ఢిల్లీకి వెళ్తున్నారు. ఎవరి పైసలతో వెళ్తున్నారు? ప్రజల యొక్క పైసలతోటి వెళ్తున్నారు కాంగ్రెస్ పార్టీ నాయకులు. కానీ బయటికి మాత్రం తెలంగాణకు నిధులు తెచ్చేందుకే తాము ఢిల్లీకి వెళ్తున్నామని చెబుతున్నారు. నిజానికి నైతిక విలువలు రాజకీయాల్లో ఎప్పుడో మంటగలిసిపోయాయనే చెప్పుకోవాలి. ఈ పార్టీ ఆ పార్టీ అని కాదు, అన్ని పార్టీలు కూడా అలానే తయారయ్యాయి. ఈ ఎమ్మెల్యేల చేరికకు బాటలు వేసింది ఎవరయ్యా అంటే, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్. ఆయన వేసినటువంటి బాటలోనే ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలను తమ పార్టీలో చేర్చుకుంటుంది. ఏదేమైనప్పటికీ కూడా తెలంగాణలో రాజకీయ రణక్షేత్రం కంప్లీట్లీ మారిపోయింది. రాను రాను చూస్తుంటే ఇక్కడ కాంగ్రెస్ వర్సెస్ బీజేపీగా పరిస్థితులు మారుతున్నాయి. అయితే కాంగ్రెస్ వర్సెస్ బీజేపీగా ఉన్నటువంటి రాష్ట్రాల్లో కాంగ్రెస్ పై బీజేపీ పై చేయి సాధిస్తూ వస్తుంది. ప్రస్తుతం హర్యానాలో కాంగ్రెస్ బీజేపీలు సరిసమానంగా బలాలు ఉన్నాయి. ఇక హిమాచల్ ప్రదేశ్ లో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉన్నప్పటికీ లోక్సభ ఎన్నికలకు వచ్చేసరికి పూర్తిగా బీజేపీదే పై చేయి. ఇక కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పటికీ కూడా బీజేపీ అక్కడ బలమైన ప్రతిపక్షంగా ఉంది.
బీజేపీ అక్కడ తిరుగులేని శక్తిగా ఉంది. ఎప్పటికైనా కాంగ్రెస్ ను అక్కడ బీజేపీ దెబ్బకొట్టే అవకాశాలు ఉన్నాయి. ఇక తెలంగాణకి వస్తే ఇక్కడ రాజకీయ ముఖ చిత్రం కంప్లీట్లీ మారిపోతుంది. ఇక్కడ తెలంగాణలో కాంగ్రెస్ వర్సెస్ బీజేపీగా పరిస్థితులు మారిపోతున్నాయి. ఒకవేళ అదే జరిగితే తెలంగాణలో కూడా కాంగ్రెస్ పై బీజేపీ పై చేయి సాధించే అవకాశాలే ఎక్కువగా కనబడుతున్నాయి. ధన్యవాదాలు.